అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈరోజు ముఖ్యంగా శనివారం మా గుడ్ మార్నింగ్ ప్రోగ్రాంలో ఒక అతిపైన సమస్య అయిన శ్రీనివాస్ సర్కిల్ సమస్య మీ దగ్గర తీసుకొస్తున్నాము. మేజర్ ఆదోనిలో పెద్ద సమస్య ఏంటంటే మున్సిపల్ సర్కిల్ ఎలా సమస్య అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రాఫిక్ సమస్య భయంకరంగా ఆదోనిలో. దాంతోపాటు ఏంటంటే వాళ్ళ సొంత వెహికల్ శ్రీనివాస్ ట్రావెల్స్ అనేది సాయంత్రం నైట్ పూట 8 గంటల నుంచి 10 గంటల వరకు అక్కడ నిలబెట్టేస్తారు 2 వెహికల్స్. మళ్ళీ తర్వాత మార్నింగ్ 2 వెహికల్స్ అంటే 7 to 9 వరకు ఆడ ఈ మేజర్గా ఒక రోజులో 5 గంటలు అనేది వాళ్ళు ట్రాఫిక్ సమస్య క్రియేట్ చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే అక్కడ ముఖ్యంగా షాపులు ఉన్నాయి. ఆ షాపులు కూడా వాళ్ళు బాడీకి ఇచ్చినారు. వాళ్ళకి వచ్చి మళ్ళీ ఎంత ఉండేది రోడ్ ఇంత ఉంది, ఆ రోడ్డులో షాపులో ఇంత ఉంది, ఇంతలో ట్రావెల్ చేయాలి, అందరూ ఇంతలో ట్రావెల్ చేయాలా. ముఖ్యంగా ఏంటంటే ఎమ్మెల్యే గారు మార్పు 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 అంటున్నారు. ఆదోనిలో ముఖ్యంగా ప్రతి మార్పు చేయాల్సిన ఫస్ట్ ఏంటంటే శ్రీనివాస్ సర్కిల్ అనేది ట్రాఫిక్ సమస్య. ఈ ట్రాఫిక్ సమస్య కింద మీరు మార్పు చేసినారనుకోండి, దీన్ని చేసినారనుకోండి, ఆదోనిలో 50 to 60% మనకి ఆటోమేటిక్ ప్రాబ్లం సాల్వ్ అయినట్ల. అంటే సమస్య మేజర్ ప్రాబ్లం ఉండేది ట్రాఫిక్, అది శ్రీనివాస్ భవన్ సర్కిల్దే. ఇంకోటి ఏంటంటే ట్రాఫిక్ సమస్య ఇబ్బంది పడుతున్నారు జనాలు, ఏదో ఒక రకంగా వెళ్తున్నారని సంతోషపడితే ప్రాణాలు పోతున్నాయండి. గత సంవత్సరం కింద ఒక బాలుడు వయసు వచ్చి 17 నుంచి 19 సంవత్సరాలు ఉంటాయి. అతను ఇంకా ఏమి లోకంలో చూడలేడు, సాధించాలనే కోరికలు చాలా ఉన్నాయి. అబ్బాయికి మంచి చదువులో నంబర్ 1. అలాంటి అబ్బాయి ఈ ట్రాఫిక్ సమస్యలో ఈ శ్రీనివాస్ భవన్ ట్రావెల్స్ బస్సు నిలబడడం వల్ల, అక్కడ టిప్పర్ రావడం, ఇక్కడ రోడ్ ఆటోస్ నిలబడడం వల్ల ఆయనకి యాక్సిడెంట్ అయిపోయింది. స్పాట్ డెత్. అంటే టిప్పర్ లారీ కడుపు మీద పోయి మొత్తం పేగులన్నీ బయటకు వచ్చేసినాయి. ఆయన చనిపోయినారు. మళ్ళీ దీనికి బాధ్యతలు ఎవరు మాట్లాడరు. సరే, ఆ రోజు 2 రోజులు అయ్యో అబ్బా అన్నారు. తర్వాత 3వ రోజు అది ఎటు కూడా మాట్లాడుకోకున్నట్లు కనుమరుగైపోయింది. సో ఈ సమస్య మేము ముందుగా ఎందుకు తీసుకొస్తున్నాం మా వీడియో ద్వారా అంటే, ఆదోనిలో ఎమ్మెల్యే గారు మార్పు అంటున్నారు కాబట్టి, సార్ మేజర్గా మార్పు మొదలవలసింది శ్రీనివాస్ భవన్ సర్కిల్ కాడి నుంచే. ఈ సమస్యని సాల్వ్ చేయండి. ముఖ్యంగా మేజర్ ఇంకో టాపిక్ ఏంటంటే ట్రావెల్స్ ఉన్నాయి. ఆ ట్రావెల్స్ కేవలం ప్యాసింజర్స్కో లేకపోతే ట్రాన్స్పోర్టేషన్ కోసమో అర్థం కావట్లేదు. మేజర్గా ఎందుందంటే కింద జనాల కెపాసిటీ 50 మెంబర్స్ ఉంటే దానికన్నా హెవీ టన్నేజ్ పైన ఉన్నాయండి. ఇప్పుడు మా విజువల్స్లో తీసినాం, అది మీరు కూడా చూడండి. ఆర్టీఓ గారు దీని మీద ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోండి. ఎందుకంటే మనకి ఇంత కెపాసిటీ అని ఉంటుంది ఒక వెహికల్కి. ఓవర్లోడ్ కెపాసిటీ అయినప్పుడు ఇది యాక్సిడెంట్ జరిగితే దీంట్లో ఎవరైతారు? ప్రజలు సఫర్ అవుతారు, ప్రజలు ప్రాణాలు పోతాయి. దీని మీద ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోండి సార్. బస్సులో నుంచి వచ్చింది కదా, బస్సులో నుంచి అది కావాలి. మనకేం బస్సు చూస్తాం, బస్సు ఎప్పుడు వచ్చింది తెలియదు, చూసినాం అనమాట. पूछो ऐसे बस में ऐसे क्या तो ఈ బస్సులో వచ్చిందే కదా, ఇవన్నీ ఈ బస్సులో వచ్చిందే కదా. ట్రాన్స్పోర్ట్ అయ్యి ప్యాసింజర్ हाँ आखिरी भाग का वीडियो सबसे रूम वस्तु कितना वजन है देखो 4 ये तो बात है स्वामी न्यूज़ में आते रहो स्वामी मॉर्निंग स्वामी बिहार रोड पर छोड़ो आप यहाँ आए रोड पर छोड़े हाँ